జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని మనం 31, 32 శ్లోకాలని చదువుకుందామండి. 31లో కూడా ఫస్ట్ లైను, సెకండ్ లైను ఏకనామాలేనండి. అదేవిధంగా 32లో కూడా ఫస్ట్ లైన్ అంతా ఒకే నామం, సెకండ్ లైన్ కూడా ఒకే నామం అండి. ఫస్ట్ స్లోగా చదువుకుందాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా. శ్లోకం రూపంలో చదువుదామండి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా. ఇప్పుడు 31వ శ్లోకంలో అండి. మహాగణేశ నిర్భిన్న ఆ నాకి దీర్ఘం రాకుండా చూసుకోండి. కింది లైన్లో భండా సురేంద్ర నిర్ముక్త ఆ తాకి దీర్ఘం రాకుండా చూసుకోండి. తా అంటాం మనం. ఓన్లీ భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ఆ తా పలికిన వెంటనే షాని అందుకోవాలి. అప్పుడు అక్కడ తప్పు రాదండి. అలాగే 32వ శ్లోకంలో కరాంగుళి నఖోత్పన్న కరాంగుళి నఖోత్పన్న ఆ లాకి అంటే ఆ గుడి దీర్ఘం పెట్టకూడదండి. లాకి లీ ఉంది కదా చిన్నది, అది కరాంగుళి అనాలి. కరాంగుళి అనకూడదు, నఖోత్పన్న అనకూడదు. ఓన్లీ నఖోత్పన్న నారాయణ అనా అనే వెంటనే ఈ పక్క ఉన్న నాని మనం యాడ్ చేసుకోవాలండి. అలాగే ఆ లైన్లోనే దశాకృతి ఎప్పుడైనా లాస్ట్లో వచ్చే విసర్గని పూర్తిగా పలకాలండి. కరెక్ట్గా దశాకృతి అని పలకండి. కింది లైన్లో మహాపాశుపతాస్త్రాగ్ని ని అక్కడ గురి దీర్ఘం లేదండి, అక్కడ జాగ్రత్తగా చదవండి. మళ్ళీ నిర్దగ్ధాసుర అది రాకి కూడా దీర్ఘం రాకుండా చూసుకోండి. ఈ 2 శ్లోకాల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా చెప్తానండి. శ్రీమాత్రే నమః.